గ్రామం నుంచి. నేను ఒక హౌస్ వైఫ్‌నండి. నేను ఇంట్లో టైలరింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని. నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఉండేవి మేడం. అవి ఎన్ని హాస్పిటల్‌కి తిరిగినా సరే తగ్గేది కాదు. కానీ నాకు ఒకసారి హఠాత్తుగా కాలుకి ఆపరేషన్ జరిగింది. కాలు పడిపోవడం వల్ల ఫ్రాక్చర్ అయింది. అప్పట్లో నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మకి సోరియాసిస్ మచ్చలనేది ఒక 8 సంవత్సరాల బట్టి నుంచి ఉండేవి. అవి చాలా తగ్గేది కాదు. 8 సంవత్సరాలు మందులు వాడిచినా సరే తగ్గింది కాదు. అప్పుడు నా కాలు ఫ్రాక్చర్ అయిందని చూడడానికి మా మరిది గారు వచ్చినప్పుడు అతనికి సేమ్ ఇదే ప్రాబ్లం అయితే వాళ్ళ డ్యూటీ స్టాఫ్ ఎవరో మెడిసిన్ పట్టుకొచ్చి ఇచ్చారంటే వాడాము తగ్గిందని అన్నారు. అతనికి అసలు ఏ మెడిసిన్ కూడా తెలియదు అది. ఇంటికి వెళ్ళి వాట్సాప్ పెట్టారు ఆ ఫోటో. అది ఎక్కడ దొరుకుతుంది అంటే ఏమో తెలియదు, ఆన్లైన్ లో దొరుకుతుందేమో తీసుకోండి అని చెప్పారు. అప్పుడు అది చూస్తే నోని నీము క్యాప్సూల్ మేడం. అది అమ్మకి ఆన్లైన్ లో బుక్ చేసి తెచ్చిన తర్వాత వారం అది వారం రోజులు వాడుతున్న క్రమంలోనే శ్యామల మేడం నా అప్లైనర్ ఆవిడ ప్రొడక్ట్ గురించి చెప్పడానికి నా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు మేడం. వస్తే ఆవిడ ప్రొడక్ట్ గురించి చెప్తూ అమ్మ ఎదురుగా పెట్టిన మెడిసిన్ చూసి మెడిసిన్ ఎక్కడ ఉంది ఏంటి ఎవరికి అంటే అప్పుడు అమ్మకి ఇలాగా చేతికి మచ్చలు మేడం, దురద మంట విపరీతంగా వస్తుంది, తగ్గట్లేదు, ఎన్ని మందులు వాడినా 8 సంవత్సరాలు బట్టి మెడిసిన్ వాడుతుంది తగ్గలేదు అని చెప్పారు. అప్పుడు ఆ మేడం చూసి దీనికి ఈ మెడిసిన్ తో పాటు ఫుట్ క్రీమ్ కూడా పెడితే బాగుంటుందని ఫుట్ క్రీమ్, అలోవేరా ఆమ్లా క్యాప్సుల్ కూడా ఇచ్చారు. అవి కూడా కొబ్బరి నూనెలో కలుపుకొని తడి ఆడుతున్నప్పుడల్లా రాస్తూ ఉండండి తగ్గుతుందని అన్నారు. అలాగా అది వాడుతున్న సమయంలో అమ్మకి ఒక 15 రోజుల ముందు దురద మంట తగ్గింది. దురద మంట తగ్గిన తర్వాత కొన్ని రోజులకి అలాగా ఒక 5 మంత్స్ పట్టింది అమ్మకి, చేతులు బాగా రికవర్ అయ్యింది. ఆ రికవర్ అయిన టైంలో చూసి అమ్మకి ఇంత బాగా తగ్గింది కదా నేనెందుకు నాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి తగ్గుతుందేమో అని ముందైతే మెడిసిన్ అనేది తీసుకోలేదు. ఓన్లీ సప్లిమెంట్స్ తీసుకొని శ్యామల మేడం దగ్గర హోమ్ కేర్ తీసుకొని వాడాను. వాడిన తర్వాత నాకు ఇది నచ్చి ఒక ఐడి వేయించుకొని వాడదాము, ఇంట్లోకి సామాన్లు వాడదాం అని చెప్పేసి అనుకొని ఐడి వేయించుకున్నాను. ఆ ఐడి వేయించుకున్న తర్వాత నాకు వర్క్ అయితే నేను ఐడి వేయించుకున్న 2-3 మంత్స్ వరకు వర్క్ చేయలేకపోయాను. ఎందుకంటే నా కాల్ ఫ్రాక్చర్ నేనే ఒక సహాయం మీద ఉండేదాన్ని, ఇంకా నేనేం చేస్తానని ప్రొడక్ట్ తెప్పించుకుండేదాన్ని వాడుకుండేదాన్ని. ఆ వాడుతూ టైంలో నా కాలు ఎక్కువ విపరీతమైన నొప్పి వస్తే అప్పుడు నేను సప్లిమెంట్స్ మొదలెట్టాను. సప్లిమెంట్స్ మొదలెట్టిన తర్వాత చాలా బాగుంది, మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మేడం గారు ఒకసారి హోమ్ మీటింగ్ పెడితే బాగుంటుంది కదా మేడం, మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల వారితో కూర్చోబెట్టి ఏమైనా సక్సెస్ అనేది రావచ్చు కదా అని చెప్పేసి అని అన్నారు. అప్పుడు సరస్వతి మేడం శ్యామల మేడం ఇంటికి వచ్చారు. హోమ్ మీటింగ్ పెట్టాను. పెట్టిన క్రమంలోనే నేను వాడుతున్న సప్లిమెంట్స్ కూడా చూపించాను వాళ్ళకి కూడా. వాళ్ళు కూడా తీసుకుంటా ఉన్నారు. నేను వాడుతున్న సప్లిమెంట్స్ మేడం నోని వాడేదాన్ని, ఫ్యాక్స్, అలోవేరా, కాల్షియం, గ్యానోడర్మా, ఆమ్లా వాడేదాన్ని. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అప్పుడు ఆ హోమ్ మీటింగ్ లో వచ్చిన ఒక అతను అతనికి విపరీతమైన కాలు నొప్పులు, తిమ్ముర్లు, కాలు వాపు అది ఉండేదన్నమాట. ఇప్పుడు మేడం గారు అతనే అడిగారు, ఈసారి నాకు ఇలాగ ఉంది మేడం, చాలా మెడిసిన్ వాడాను, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాను, ఆ సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయని తెలిసినా వాడుతున్నాను, కానీ ఇంత తగ్గలేదు మేడం, ఒకసారి మీరు ఏమైనా చెప్పగలరా అని చెప్పేసి అన్నారు. వాళ్ళకి మేడం గారు సప్లిమెంట్స్ రాశారు. అందులోనే ఒకటి ఫుట్ ప్యాచెస్, క్రిల్, కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజన్, కొలెస్ట్రాల్, అలోవేరా ఇచ్చాం. అతనికి నొప్పులు 3 మంత్స్ లో తగ్గాయి. తిమ్ముర్లు కూడా ఇప్పుడు అలా తగ్గుతున్నాయి, వాటర్ ఎక్కువ తాగుతున్నారు. అయినా వాళ్ళు మెడిసిన్ ఇంకా వాడుతున్నారు మేడం. చాలా బాగుందన్నారు. వాళ్ళు వాడడంతో పాటు ఇంకా 10 మందికి షేర్ చేశారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇలా నొప్పులకి ఏదో ఇస్తున్నావు అంట కదమ్మా ఏంటని చెప్పేసి అంటే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఇలాగ ఏంటంటే ఒక అతను కాలు ఈడ్చుకొని నడిచేవాడు కాలు నొప్పికి. హాస్పిటల్కి వెళ్తే నెలకి 10,000 వరకు అయ్యేదంట. అయినా సరే అతనికి తగ్గేది కాదు. తగ్గకపోతే ఈ మెడిసిన్ వాడిన అతనికి 10 రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది. చాలా బాగుందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో హోమ్ ప్రొడక్ట్ కూడా వాడుతున్నారు. బాగుంది అతనికి కూడాను. అదే క్రమంలోనే ఇలాగా నేను బిజినెస్ చేస్తున్న టైంలోనే ఒక పాపకి డేట్స్ అనేది సరిగ్గా రాలేదు. ఋతుక్రమం ఇబ్బంది అనమాట. 1 ఇయర్ బట్టి ఆ అమ్మాయి డేట్స్ సరిగ్గా రావట్లేదు. హాస్పిటల్ తిప్పినా సరే వాళ్ళు కూడా ఐరన్ టాబ్లెట్లు ఇచ్చేయడం పంపించడం చేశారంట, తగ్గలేదు. ఇలాగ వచ్చి అడిగారు వాళ్ళ మదర్ వచ్చి, ఇలాగ ఉందమ్మా పాపకి, అసలు 1 ఇయర్ బట్టి అవ్వట్లేదు, ఏమవుతుందో తెలియదు, హాస్పిటల్ తీసుకెళ్దామంటే అవ్వట్లేదు, చూడమంటే అప్పుడు నేను ఆవిడకి ఇమిగో ప్రోటీన్ పౌడర్, కొలెస్ట్రామ్, ఐరన్ పోలిక్ ఇచ్చాను.
ఆ పాపకి 15 రోజుల్లో డేట్ రావడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి ఐరన్ పోలిక్ వాడుతుంది. చాలా బాగుంది. కడుపులో నొప్పి కూడా విపరీతంగా వచ్చేది ఆ అమ్మాయికి. అలాంటిది కొలెస్ట్రాల్ ఇచ్చిన తర్వాత ఐరన్ పోలిక్ ఇచ్చిన తర్వాత చాలా బాగుంది ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా. అలాగే చుట్టుపక్కల క్రీమ్ మేడం ఒకరికి విపరీతంగా చాలా కాలు పగుళ్ళు. ఒక రూపాయి కాయిన్ పెడితే దూరిపోయినంత పగుళ్ళు అనమాట కాలుకి. అలాంటిది ఆవిడకి దమ్ముల్లో ఇది పొలంలో తిరిగే వాళ్ళు అసలు చాలా ఇబ్బంది పడి రక్తం కారిపోయేది. ఆవిడకి ఫుట్ క్రీమ్ గురించి ఇలా చెప్తేనేమో వెంటనే తీసుకొని వాడారు. వాడిన వారానికి 2 అయిపోయాయి మేడం క్రీములు. అంత ఇబ్బంది. చాలా సైబాల్ అని ఇవన్నీ చాలా వాడారంట. అయినా ఏమి రిజల్ట్ రాలేదంట. ఆవిడ ఏడుస్తూ ఏడుస్తూ దారిలో వెళ్ళిపోయిన అందరూ కూడా ఆవిడకి ఇవ్వమ్మా ఫుట్ క్రీమ్ ఏదో అంటున్నావు కదా చాలా ఇబ్బంది పడుతుందని చుట్టుపక్కల వాళ్ళు చెప్పేవారు. అప్పుడు తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా పరిచయం చేసి వాళ్ళకి దీని గురించి చెప్పగానే అప్పుడు వాళ్ళు తీసుకోవడం జరిగింది. చాలా బాగా 10 నెల రోజుల్లోని మొత్తంగా కాలు మళ్ళీ మామూలుగా స్టేజ్కి వచ్చాయి. ఇప్పటికీ కూడా వాళ్ళ ఫుట్ క్రీమ్ అనేది వదలరు మేడం. అంత చాలా ఇది. మాకు చుట్టుపక్కల గ్రామంలోని కంపెనీ పొల్యూషన్ వల్ల ఎక్కువగా మోకాల నొప్పులు మేడం. అందరికీ కూడా గుజ్జు జరిగిపోవడం, మోకాల నొప్పులు, తిమ్ముర్లు. ఈ గ్రామంలో చాలా మందికి అదే ప్రాబ్లం వల్ల ఎక్కువగా అవే ఇస్తున్నాను. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చాలా బాగుంది అంటున్నారు అందరూ కూడా. అలాగే అలాగే నేను వాడుతున్నప్పుడు కూడా ఒకళ్ళిద్దరికి ఇది స్కిన్ ఎలర్జీ కూడా వచ్చినప్పుడు కూడా చెప్పారు మేడం. స్కిన్ ఎలర్జీ ఇలాగ ఉందమ్మా ఇలాగ అని అంటే వాళ్ళకి కూడా మన అలోవేరా మన పంచతులసి నీమ్ క్యాప్సుల్ ఇచ్చాము. నీమ్ సోప్స్ ఇచ్చాను మేడం. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. వాళ్ళు కూడా బాగుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా బాగుందని సప్లిమెంటే కానీ బాగోలేదని ఎవరు అనలేదు. నాకు ఇంత మంచి అదృష్టం అనేది ఇచ్చిన వాళ్ళకి గౌతమ్ బాలి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటాను మేడం. ఎందుకంటే ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేని మెడిసిన్ కూడా ఇందులో తగ్గుతుందంటే చాలా గ్రేట్ మేడం. ఇది మట్టుకు నేను ఇందులో ఉండడం అనేది నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఫ్యామిలీ మొత్తం కూడా అది మేడం. నేను ఈ రోజు చెప్పబోయే సెషన్ మేడం జ్ఞానోడర్మా. నేను ఈ జ్ఞానోడర్మా అని ఒక వరంలా భావిస్తున్నాను మేడం. నాకు మైగ్రేన్ తలనొప్పి విపరీతంగా ఉండేది. తర్వాత బీపీ ఎక్కువగా ఉండేది, స్ట్రెస్ ఎక్కువగా ఉండేది. అసలు ఆరోగ్యం అనేది సహకరించేది కాదు. ఎప్పుడు తలనొప్పి అంటావని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా కోపపడేవారు. అలాంటిది ఎంఆర్ఐ స్కానింగ్ చేసిన ఏ ప్రాబ్లం లేదన్నారు మేడం. అలాంటిది నేను ఈ జ్ఞానోడర్మ వాడిన తర్వాత నాకు ఎంత మంచి రిజల్ట్ వచ్చిందంటే అంత మంచి రిజల్ట్. నాకు చాలా బాగుంది ఆరోగ్యం. అప్పుడు ఈ జ్ఞానోడర్మ గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను మేడం. ఈ జ్ఞానోడర్మ అనేది జ్ఞానోడర్మ అనేది తలనొప్పి జ్ఞానోడర్మ అనేది ఎర్రని పుట్టగొడుగులు. వీటిని పూర్వకాలంలో కింగ్ ఆఫ్ ఎర్బ్ అని అంటారు. శరీరంలోని వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు బయటికి పంపుతుంది. యాంటీ యాంజింగ్ గుణాలు కలవు. నరాలు శక్తివంతంగా చేయడం ద్వారా ఒత్తిడి నివారిస్తుంది. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సమర్థవంతంగా నివారిస్తుంది. శరీరాన్ని స్కాన్ చేసి ఆయా కణాలను అవసరమైన పోషకాలను పంపిస్తుంది. హృదయనాళ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తుంది. అలాగే క్యాన్సర్ కణాలను ఉత్పత్తి కాకుండా కాపాడుతుంది. ఈ జ్ఞానోడర్మ జపాన్లో రోజువారీ ఆహారంలో తీసుకుంటూ ఉంటారు. ఈ జ్ఞానోడర్మంలోని B1, B2, B3, B5, B6, C, D అనే విటమిన్లు కూడా ఉంటాయి. ఎనర్జీని కూడా పెంచుతుంది. అలానే నరాలను గట్టిపరుస్తుంది. స్కిన్ అండ్ హెయిర్ ఇంప్రూవ్ చేస్తుంది. ఎముకలు బలంగా అవుతాయి. ఇది గొ ఇది ఇది గొప్ప వనరుగా జ్ఞానోడర్మ అయినందుకు మానవ శరీరంలో యొక్క మొత్తము ఆరోగ్యానికి మెరుగుపడుతుంది. ఈ జ్ఞానోడర్మ వాడినప్పుడు మేడం చిన్నపిల్లలకి ఎవరికైనా సరే మెన్సెన్స్ అయినప్పుడు కడుపులో నొప్పి వచ్చిన వాళ్ళకి కూడా ఆ కడుపులో నొప్పి కూడా తగ్గుతుంది. నేను మా చుట్టాల అమ్మాయికి ఒక అమ్మాయికి మా అమ్మాయికి ఎక్కువ మైగ్రేన్ దాంతో పాటు తలనొప్పి విపరీతంగా వచ్చేది. ఈ మెన్సెన్స్ అయ్యే టైంలోని కడుపులో నొప్పి కూడా జ్ఞానోడర్మాను పంచతులసి ఇచ్చాను మేడం. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఆవిడ వాడింది ఒక 3 నెలలు చాలా బాగుందని అన్నారు. అలా అంత మంచి రిజల్ట్ మేడం. అలాగే కొలెస్ట్రాల్ మేడం. అది కూడా మా అత్తగారికి ఆవిడకి 80 years ఉంటది. చాలా వీక్ గా అయిపోయారు. చాలా నీరసం మోషన్స్ అయిపోయి చాలా నీరసం అయిపోతే అలోవేరా కొలెస్ట్రాల్ ఇచ్చాను. ఆవిడకి మంచి రిజల్ట్ వచ్చింది. అసలు పెయిన్స్ ఎప్పుడైతే బాడీ పెయిన్స్ ఉండడం వల్ల చాలా కొలెస్ట్రాల్ ఆ వయసులో ఆవిడకి పనిచేస్తుందా అని అనుకుండేదాన్ని. ఇచ్చిన తర్వాత చాలా బాగుంది మేడం. అది మట్టుకు నాకు మంచి రిజల్ట్ వచ్చింది అది.
అలాగే చుట్టుపక్కల అందరికి నాకు చిన్నప్పుడు కానించి ఒక ఉండేది 10 మందికి ఏదైనా ఒక మంచి విషయం చెప్పాలి, మంచిగా తిరగాలని చెప్పేసి అది దీని ద్వారా కలిగినందుకు నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మేడం గారు మహాయజ్ఞం చేస్తున్నారు 1:6. అందులో నేను కూడా ఉన్నానండి. నావి 3 లైన్లు నడుస్తాయి మేడం. మిగిలిన 3 లైన్లు కూడా వర్క్ చేస్తూ నేను చేసుకుంటూ ఉంటాను. అలాగే ఈ మహాయజ్ఞంలో అందరూ చెయ్యాలని, అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని ఒక మంచి ఆలోచనతో పెట్టిన ఈ మహాయజ్ఞం అందరం పాల్గొందాం. అది మేడం నాకు ఏమైనా చెప్పాలా మేడం? ఏమైనా తప్పులుంటే చెప్పండి మేడం, క్షమించండి. మేడం క్లియరా? మేడం గారు కంటిన్యూ చేయండి మేడం. క్లియర్ మేడం, మాట్లాడండి. ఉమ్. వరలక్ష్మి గారు, మీరు గైడెన్స్ ఇవ్వండి మేడంకి, ఏం చెప్పాలి ఏంటి. మీ లైఫ్ లైన్ అంటే మొత్తం ప్రాపర్ ఆ మేడంకి వచ్చే వరకు మీరే, ఇంకా మీరు ఏమనుకుంటున్నారు అన్ని మీరు గైడ్ చేయండి మేడం వరలక్ష్మి గారు. మేడం గారు మేడం శ్యామల మేడం, మేడం చెప్పండి. మాట్లాడండి మేడం, మాట్లాడండి, చెప్పండి. అదే మేడం ఆ తిమ్ అదే మీరు 1:6 చేస్తున్నారు కదా, ఎలా చేస్తున్నారు? 1:6 మేడం ఆన్లైన్ లో టీం ఉన్నారా లేకపోతే మీరు చేస్తున్నారా? చెప్పండి మేడం. 1:6 నేను కూడా చేస్తున్నాను మేడం. అవి నావి 3 లైన్లు. ఆ 6 లైన్లోని 3 లైన్లు నడుస్తాయి మేడం. మిగిలిన 3 లైన్లు నేను వర్క్ చేస్తూ ఆ 3 లైన్లు కూడా చేస్తున్నాను మేడం. అలాగే ఇప్పుడేమో దమ్ములు పెడుతున్నారు కదా మేడం, అందులో కూడా ఎగ్రీ కూడా స్టార్ట్ అయింది మేడం. ఎగ్రీలో కూడా ఇచ్చాను. అది కూడా ఫస్ట్ ఒకసారి మన ప్రొడక్ట్ వాడారు మేడం. వాడిన తర్వాత వాళ్ళకి విత్తనాలు తేడా చేయడం వల్ల కొద్దిగా మనకి అనుకున్న రిజల్ట్ రాలేదు కానీ మేడం, ఇప్పుడు మళ్ళీ దమ్ముల్లో వేస్తున్నారు. చాలా మంచి రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాను. ఆల్రెడీ కాయగూరలకి కూడా ఎగ్రీది పెట్టారు మేడం. పెడితే అది కూడా కాయ సైజు దోసకాయలు పెట్టారు. కాయ పెద్ద సైజు వచ్చి చాలా బాగుందని చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా వాడుతున్నారు. ఇప్పుడు ఈ దమ్ముల్లో కూడా ఆకు వేసినప్పుడు కూడా వేశారు. అది కూడా మంచి రిజల్ట్ వస్తే మటు మనకి ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. అలాగే మేడం బ్యూటీ ప్రొడక్ట్ కూడా ఈ ఒక అమ్మాయికి స్కిన్ కోసం అని ఇచ్చాను. మచ్చలు రావడం వల్ల ఫేస్ వాష్ 40+ క్రీమ్ ఇచ్చాను మేడం. చాలా బాగుంది. తనకి కూడా బాగుంది అన్నారు. అది మేడం ఈ యజ్ఞం ఈ ఈ మహాయజ్ఞంలో 1:6 అందరూ చెయ్యాలని మంచి సంకల్పంతోనే లక్ష్మీ మేడం గారు మనకు పెట్టారు. అది ఒక మంచి ఆలోచనతో పెట్టినందుకు మనం అందరం కూడా సపోర్ట్ చేసి అందరం చెయ్యాలని పాల్గొందామని కోరుకుంటున్నాను మేడం. అది మేడం ఏమైనా ఓకే తప్పులు మేడం, మీరు ఫీల్డ్ కి వెళ్తున్నారు కదా, ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, ఎలా చెప్తున్నారు, ఆ అక్కడ ఎలా రియాక్ట్ ఉంటుంది, మనం ఎంత పాజిటివ్ గా ఉంటున్నాము, మీ మైండ్ లో ఎంత స్ట్రాంగ్ గా మా వెస్టేజ్ గురించి స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకున్నారు కదా, అది చెప్పండి మేడం. వెస్టేజ్ కూడా స్ట్రాంగ్ గా డిసైడ్ మేడం. నేను ఒకసారి అక్కేపాలెం బ్రాంచ్ ఆఫీస్ మీటింగ్ కి ఇన్వైట్ చేస్తే వెళ్ళాను మేడం. సరస్వతి మేడం, శ్యామల మేడం ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు తెలిసింది మేడం, ఇంతమంది ఉన్నారు, నేనెందుకు చేయకూడదు, దీని గురించి ఏది తప్పుగా కాదు కదా, అన్ని నిజం మంచిగా కదా చెప్తాను అని చెప్పాను. కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పగానే వాళ్ళు కొద్దిగా రియాక్షన్ మారింది. ఏంటి ఇచ్చేస్తున్నావు మెడిసిన్, ఏం మెడిసిన్ ఇచ్చేస్తావు, ఏం చేస్తావు, ఇంటికి ఎవరైనా వస్తే ఏమంటారు అని చెప్పేసి అంటే, లేదులేండి ఇంతంతా మంచి జరుగుతుంది, మంచి జరుగుతుందని మన సంకల్పంతోనే చేస్తున్నాను అని ఇందులో నేను జాయిన్ అయ్యాను మేడం. హోమ్ మీటింగ్ కి వెళ్ళినప్పుడు కొంత మంచి ఉంటది, కొంత చెడ్డ ఉంటది. ఒకళ్ళిద్దరు మనకి రియాక్ట్ అయినా ఒకళ్ళిద్దరు ఏదో చెప్తారు, సైడ్ చెప్తారు. కానీ అది అన్ని మన వెస్టేజ్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు, ఇందులో ఉన్నప్పుడు కొన్ని కొన్ని అవకతవకలు ఉంటూ ఉంటాయి మేడం. అవి వాటితోని అలా ముందుకు వెళ్ళిపోవడమే. నాకైతే ఇందులో ఈ జర్నీ చేసినప్పుడైతే నాకు అంతా మంచి జర్నీ అయ్యింది. నా ఇంట్లో మట్టుకు ఒక హెల్త్ ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినట్టుగా అనిపిస్తుంది. ప్రతిరోజు దీని గురించి చెప్పిన రోజు లేదు. నేను ప్రతిరోజు దేవుడిని ఒకటి అనుకునేది, నాకు ఏదైనా మంచి ఇన్కమ్ వచ్చేది ఏదైనా ఇవ్వమ్మా తల్లి అని చెప్పి దండం పెట్టుకునేదాన్ని. అలాంటిది ఇందులో నేను వచ్చి నాకు ఇంట్లోకి కావాల్సినవి, ఇంట్లో హెల్త్ కూడా అందరికీ కూడా మంచిగా ఇచ్చినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అది మేడం. హోమ్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు కొంతమంది ఉంటారులేండి, ఇది
చేసే వాళ్ళని చేయనివ్వరు. వాళ్ళని ఏదో ఒకటి అంటే వాళ్ళు కూడా సైడ్ అవుతున్నారు కానీ మేడం, వాళ్ళు ఎప్పటికైనా సరే నేను చేస్తున్న ఈ అడుగుని చూసైనా సరే ముందుకు వస్తారు మేడం. కొంతమంది రేట్స్ ఎక్కువ అని అడుగుతారు, కొంతమంది ఏమో ప్రొడక్ట్ మంచిదైనా నాకు ఏ అవసరం లేదంటారు మేడం. కానీ అవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తున్నాయి ఒకటి ఒకటినా. కాదు అన్నోళ్ళు కూడా వస్తారు మేడం. అది నాకైతే వెస్టేజ్ గురించి అయితే చాలా బాగా నచ్చింది మేడం ఇది మట్టుకు. అది మేడం. ఓకే మేడం, చాలా బాగా చెప్తున్నారు. అయితే మీరు మేడం మేడం అని కాకుండా లీడర్స్ ఉన్నారు కదా, మన లీడర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 16 మెంబర్స్ ఉన్నారు. 16 అవును మెంబర్స్ లీడర్స్ కి కూడా మీరు లీడర్స్ అని మాట్లాడండి. లీడర్స్ ని కూడా మేడం అందుకని చెప్పేస్తున్నాను మేడం. లీడర్స్ అనక లేదు, లీడర్స్ అనే మాట్లాడాలి మేడం. ఓకే నెక్స్ట్ టైం మేడం. అయితే ఆ సారీ, ఎంత మనం ఏ విధంగా చేస్తే మనకి లీడర్స్ వస్తారు, ఏ విధంగా చేస్తే మనకి టీం వస్తుంది, మన ఎలా ఇండివిజువల్ గా మీరు మీటింగ్కి వెళ్తున్నారు కదా, అలా వెళ్ళడం ఒకసారి చెప్పండి. నేను ఫస్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడైనా మేడం నాకు ఫస్ట్ లో ఏం తెలిసేది కాదు. ఒక 3 months వరకు బ్రేక్ ఇవ్వడం వల్ల శ్యామల మేడం తోనే అలా సరస్వతి మేడం తీసుకెళ్లి వాళ్ళ వెనకాల వెళ్తూ చూస్తూ నేర్చుకున్నాను. ఈ ఎలా మీటింగ్ చెప్పాలి ఏంటి అనేది అలాగా నా ఇండివిజువల్ గా నేను చేసుకుంటూ వచ్చాను మేడం. చేసుకుంటూ వచ్చినప్పుడు నా కింద డౌన్లైనర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ వాడుకుందామనే జాయిన్ అయ్యారు మేడం. వాళ్ళంతా వాళ్ళే ఆధార్ వేయించుకొని జాయిన్ అయ్యారు. అందులో ఒకరు మా వదిన కూడా ఉన్నారు, వాడుతున్నారు మేడం. మా సప్లిమెంట్స్ తీసుకొని వాడుకుంటున్నారు, బాగుంది అంటున్నారు వాళ్ళు కూడా. హోమ్ మీటింగ్ కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని సక్సెస్ చాలా మంది వెస్టేజ్ గురించి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు మేడం ఇందులోని. దీని గురించి అయితే ఇది ఎన్ని సంవత్సరాలు అయ్యింది, ఎప్పటి నుంచి వచ్చింది అని చెప్పేసి అన్ని అడుగుతున్నారు. దాని గురించి కూడా చెప్తున్నాను. వెస్టేజ్ అనేది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే కొంచెం చుట్టుపక్కల ఆ ఇంట్లో వాళ్ళు కొంచెం అబ్జెక్షన్ చేయడం వల్ల ఆడవాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. కానీ చాలా మంది ఉన్నారు మేడం. నా ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తున్నావు ఏంటంటే ఇలాగంటే వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలని చెప్పేసి ముందుకు వస్తాం అంటున్నారు. ఒకసారి అక్కేపాలెం మీటింగ్ కి రండి, మీకే తెలుస్తుంది అని చెప్తున్నాను మేడం. అది మేడం. హోమ్ మీటింగ్ కి వెళ్తున్నప్పుడు చాలా మంది ఎక్కువగా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే హోమ్ ప్రొడక్ట్స్ ముందు అడుగుతారు మేడం. అది వాడుతూ వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు సప్లిమెంట్స్ గురించి మన దగ్గర తీసుకోవడం మొదలెడుతున్నారు. ఎక్కువగా మా చుట్టుపక్కల గ్రామంలో కాలు నొప్పులకే మేడం. వాళ్ళు ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. కిడ్నీ ఎఫెక్ట్, కొద్దిగా ఇబ్బంది పెట్టడము, తర్వాత కాలు నొప్పులకే మేడం. అవే ఎక్కువ ఇస్తున్నాను మేడం చుట్టుపక్కల. చాలా బాగుంది అంటున్నారు. ఆయిల్ తో సహా అన్ని కూడా వాళ్ళు తీసుకొని వాడుతున్నారు కూడా, బాగుంది అంటున్నారు మేడం. నేను ఈ మంత్ ఓకే బ్రాంచ్ అవ్వాలని ఒక సంకల్పంగా చేస్తున్నాను మేడం. ఆల్రెడీ ఒక మంత్ పోయిన మంత్ లో అవ్వాల్సింది కానీ అవ్వలేదు. ఈ మంత్ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి 10,000 ప్లస్ తీసుకోవాలని అనుకుంటున్నాను. అది మాట నా డ్రీమ్, చిన్న డ్రీమ్ అది. ఓకే మేడం. అయితే మీరు మీటింగ్లకు వెళ్ళేవారు కదా, ఉమ్. ఏ మీటింగ్ మీరు ఏం నేర్చుకున్నారు, ఏ మీటింగ్ విని మీరు స్ట్రాంగ్ అయ్యారు, ఒకసారి చెప్పండి మేడం. ఒకసారి సుజాత మేడం అని కాకినాడ నుంచి వచ్చారు మేడం. ఒక మేడం గారు అక్కేపాలెంలోని ఒక పాప, ఇంకా ఆమె రవణమ్మ మేడం గారు అలా అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పిన దాంతో నాకు బాగా ఇంప్రెస్ అయ్యింది మేడం. అందులోని తను అంత ఇదిగా చేసి చదువుకున్నాం, ఇంజనీరింగ్ చదువుతూ కూడా ఈ రోజుల్లో పిల్లల్ని చేయమంటే చేయలేని అమ్మాయి అంత ఇదిగా చేసింది, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అని ముందుకు వచ్చాను మేడం. దాంతో ఇందులోని చదువుతో ఎడ్యుకేషన్ తో పని లేదు కదా మేడం. మన నోటి మాటతోనే మనం సాధించాలనే సంకల్పం ఉండాలి, కానీ ఎలాగైనా సాధిస్తారు ఆడవాళ్ళు. నేను దాంతోనే అనుకొని అప్పుడు ముందుకు వచ్చాను మేడం. ఒక మీటింగ్ లోని కనెక్ట్ అయ్యాను మేడం. అది అక్కేపాలెం బ్రాంచ్ ఆఫీస్ లో మీటింగ్ కి. చాలా బాగుంది ఆ మీటింగ్. నాకు బాగా నచ్చింది. అప్పటి నుంచి నేను ఈ బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాను. బాగుంది మేడం. ఓకే. మళ్ళీ మేడం అని మాట్లాడుతున్నారు మేడం. ఏంటి మేడం? ఓకే మేడం, మళ్ళీ మేడం అనే మాట్లాడుతున్నారు, లీడర్స్ అనట్లేదు మీరు. ఓకే మేడం. లేటెస్ట్. ఓకే మేడం, మీరు తీసుకున్న డిసిషన్, మీరు ఇయర్ ఎండింగ్ కల్లా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు కదా, అదే ఎంత మీకు ఇన్కమ్ కావాలి, డ్రీమ్ చెప్పండి మేడం. నా లాంగ్ డ్రీమ్ ఏంటంటే మేడం, మా బాబుని బాగా చదివించుకోవాలి మేడం నేను. తర్వాత ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఒక 30,000 తీసుకోవాలని అనుకుంటున్నాను.
అది సక్సెస్, అది దానికోసమే నేను వర్క్ చేస్తున్నాను మేడం. ఇంట్లో సపోర్ట్ గా కూడా నేను కూడా ఉండాలి వీళ్ళకని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను చేయగలుగుతున్నాను, ఈ వర్క్ చేస్తున్నాను. అది మేడం నేను లీడర్స్ ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి లీడర్స్. నెక్స్ట్ ఇది ఫస్ట్ టైం నాకు ఆ వచ్చి కూడా ఇన్నాళ్ళు అవ్వలేదు. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నెక్స్ట్ టైం జూమ్ తీసుకున్నప్పుడు మంచిగా చేస్తానని చెప్తున్నాను లీడర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా లీడర్స్ హృదయపూర్వక ధన్యవాదములు. ఓకే మేడం, మీకు లేడీస్ మీ అప్లైనర్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారా? చాలా బాగా మేడం. నాకు ఒక సిస్టర్ లాగా, నాకు సిస్టర్స్ ఎవరు లేరు మేడం, నేను మేడం మీ ఒక్కదాన్నే. అప్లైనర్ పేరు చెప్పలేదు, చెప్పండి మేడం. చెప్పాను మేడం, సరస్వతి మేడం, శ్యామల మేడం, వరలక్ష్మి మేడం. అలాగే నాకు ఏమైనా సరే డౌట్స్ ఉన్నా సరే పివి లక్ష్మి మేడంకి ఏదైనా మెసేజ్ పెట్టినా వెంటనే రెస్పాన్స్ అవుతున్నారు. నాకు ఒక సిస్టర్స్ లాగా ఫ్యామిలీ మెంబర్స్ అయినా అంత సపోర్ట్ చేయరు మేడం. ఇందులోనే అంత సపోర్ట్ నాకు ఫ్యామిలీ మెంబర్స్ కూడా మర్చిపోయాను. ఎప్పుడు ఫోన్లోనే ఉంటావు, ఎవరితో మాట్లాడుతావు అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే నాకు ఏవో డౌట్స్ ఉంటే మేడం క్లియర్ చేస్తున్నారు, మేడంతోనే ఉంటున్నాను అని చెప్పేసి అంటున్నాను. కానీ ఇందులో ఉండడం వల్ల నాకు ఏంటంటే కొద్దిగా నాకు చాలా స్ట్రెస్ ఉండేది మేడం. కోపం ఎక్కువగా వచ్చేది. ఇంట్లో కూడా కొద్దిగా ఇబ్బంది పరంగా చాలా ఇబ్బంది పడేదాన్ని. అలాంటిది ఇందులోకి వచ్చాక నాకు ఈ కుటుంబం, ఈ లీడర్స్ అందరినీ చూసిన తర్వాత నాకు ఒక ఉదయాన్నే ఈ జూమ్ మీటింగ్ వల్ల ఒక పాజిటివ్ మైండ్ తోని అంతా కూడా బాగుంది అని చెప్పేసి అన్నట్టుగా నేను ముందుకు సాగుతున్నాను. చాలా బాగుంది మేడం. బీబీ అమ్మని చూసిన, రాజేశ్వరి మేడం చూసిన, విజయ మేడం చూసిన నాకు వాళ్ళ మాటలు వింటుంటే ఎంతో ధైర్యంగా ఉన్నట్టు ఉంటది. ఇంతమంది లీడర్స్ నా చుట్టుపక్కల నేనెందుకు చేయకూడదు, నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు కదా. సరస్వతి మేడం ఏ టైంలో కాల్ చేసినా సరే వెంటనే రెస్పాన్స్ అయ్యి ఏంటి మేడం ఏంటంటే ఇలాగ మేడం అంటే వెంటనే నాకు సప్లిమెంట్స్ గురించి చెప్తారు మేడం. చాలా అద్భుతం మేడం ఇది మట్టుకు. నాకు మీరు అందరూ సహకరించినందుకు, మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మేడం. లీడర్స్ మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ మేడం. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి లీడర్స్. ఓకే మేడం, సూపర్ మేడం. ఓకే లీడర్స్, అయితే మేడం గారు చాలా బాగా చెప్పారు. మన లైఫ్ జర్నీ గురించి చెప్పారు. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చెప్పారు. అలాగే ప్రతి ఒక్క లీడర్ కూడా ఇండివిజువల్ గా మంచి నాలెడ్జ్ తో, మనకున్న నాలెడ్జ్ అయితే మన వేస్టేజ్ లో ఉన్నది ఎంత అద్భుతమైన మంచి నాలెడ్జ్ ఇస్తుంది ఆ కంపెనీలో మనకి ఇన్కమ్ వచ్చేది. కానీ లేదంటే చాలా చాలా ఎక్సలెంట్ గా మేడం గారు కూడా హ్యాపీగా చేస్తున్నారు. అలాగే నేను కూడా చాలా ఆనందంగా ఉంటానండి. ఇంకా నాకు నెగిటివ్ థాట్ అనేది కూడా ఉండదు. ఒక నెగిటివ్ అనిపిస్తే మూడు మూడు మాటలు నేను పాజిటివ్గా నేను మాట్లాడుకుంటాను నాలో నేనే. అయితే వెస్టేజ్లో చాలా ఎక్సలెంట్ అయిన రిజల్ట్స్ ఉన్నాయి, ఇన్కమ్ ఉంది, ఆరోగ్యం ఉంది, అలాగే ఆదాయం కూడా ఉంది. అలాగే ప్రతి ఒక్క లీడర్స్ కూడా మనకి ఇంత ఎక్సలెంట్గా ప్రతిరోజు కూడా జూమ్ సెక్షన్లో మనం ఒక క్లాస్ నేర్చుకోవాలన్నా, ఏది నేర్చుకోవాలన్నా, సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాలి. కానీ చక్కగా మనకి లక్ష్మీ మేడం, సాహో సారు మంచి జూమ్ వల్ల తెలిసేలాగా, వివరణ తెలిసేలాగా అన్నీ కూడా మన జూమ్ సెషన్ వల్ల మనకి అన్నీ కూడా ఇంటి దగ్గర ఉండే మంచి నాలెడ్జ్ తెలుసుకునే అవకాశం వచ్చింది కదా లీడర్స్. చాలా హ్యాపీగా ఉంది. మేడం గారు చాలా బాగా చెప్పారండి, చాలా బాగా మాట్లాడారు. ఎందుకంటే ఒక 12% ఉండే వేళ మేడం గారు ముందుకు వచ్చారు. ఈ అవకాశాలు కూడా మనకి ఇస్తున్నారు లక్ష్మీ మేడం. ఎన్ని రోజులు పెట్టంటే అంత ముందు ఒక 6 మంత్ బ్యాక్, 4 మంత్ బ్యాక్ అయితే చక్కగా పెద్ద పెద్ద లీడర్స్ వచ్చి మనకి చెప్పేవాళ్ళు. కానీ ఈవేళ చిన్న చిన్న లీడర్స్ కూడా మనం అందరం ఇలా కలిపి మాట్లాడుకుంటున్నామంటే ఎవరు ఎలా మాట్లాడాలనేది కూడా మనకి మంచి నాలెడ్జ్ మనకు తెలుస్తుంది. అలాగే ఒక లీడర్ని చూసి ఇంకొక లీడర్ కూడా చక్కగా మంచి స్ట్రాంగ్ అండ్ డిసిషన్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఓకే లీడర్స్, అయితే ప్రతి ఒక్క లీడర్ కూడా చక్కగా మన వెస్టేజ్ని ఉపయోగించుకొని మన పనులంటూ కొంచెం తొందరగా చేసుకొని, అంటే ఒకటి మనం ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాము, ఎందుకు అవ్వలేకపోతున్నామంటే ఒకటి నాకు అనిపిస్తుందండి, డైలీగా వెళ్ళే డ్యూటీలా ఉంటే నాకు చాలా బాగుండు. అది మనకు మనం డిసిషన్ తీసుకోవడం వల్ల కొంచెం లేట్ అవుతుంది అనమాట. వెళ్దాంలే అనుకొని మళ్ళీ ఇంకో పనిలో పడుతున్నాం. అలా కాకుండా మనమే టార్గెట్ పెట్టుకొని, లక్ష్మీ మేడం ఎలాగా ఉదయాన్నే జూమ్లో మంచి మోటివేషన్ ఇస్తున్నారు, ఆ, చక్కగా చేసుకోమని చెప్తున్నారు. అలాగే మనకి కూడా హోంవర్క్ మనకు పెట్టుకోవాలన్నమాట టార్గెట్. ఎలా అంటే రేపు ఎలాగైనా సరే ఒక 2 ఐడీలైనా నా నా లైఫ్ లైన్స్గా ఉండాలి, స్ట్రాంగ్ అయిన లీడర్స్ రావాలి,
ఒక నలుగురికైనా సరే మనం మన వెస్టేజ్ సప్లిమెంట్తో వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వాలి. ఇలా మనకి మనమే పెట్టుకుంటే ఆ పని అంతా అయిపోయాక ఏమనిపిస్తుంది, కొంతసేపు పడుకోవాలనిపిస్తుంది మ్యాక్సిమం. ఓకే లీడర్స్, అయితే పడుకోవాలన్నప్పుడు ఆ పడుకుంటే మనకి నిద్ర రాదు. ఈ టార్గెట్ పెట్టుకున్నాం కదా, లేదు ఈవేళ అనుకున్నాం కదా అది చెయ్యాలి అని అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఇంకా నిద్ర కాదు, అప్పుడు ఫోన్ చేయడమో, అయితే ఫాలోఅప్ చేయడమో, లేదంటే మనమే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేయడమో, ఫీల్డ్కి వెళ్ళమో, ఇలా జరుగుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఎవరికి వాళ్ళే మనం సొంతంగా పెట్టుకుంటే వేస్టేజ్ అనేది ప్రాణం పెట్టి చెయ్యొచ్చండి. చక్కగా ఎంత ఎక్సలెంట్గా ఉందండి. ఒక సబ్జెక్ట్ అయితే మనం సక్సెస్ అవ్వలేం లీడర్స్, కానీ ఇందులో ఉన్న సబ్జెక్టులు అంతా కూడా ఒక ఎగ్రీ సంబంధించి, ఒక బ్యూటీషియన్ సంబంధించి, హౌస్ కేరు, ఒక హెల్త్ కేరు, ఇవన్నీ ఉన్నాయి. ఏదో ఒక దానికి వెస్టేజ్ చాలా మంది అంటున్నారు లీడర్స్, ఎక్కడికి వెళ్ళినా చూసేసాం. వెస్టేజ్ విన్నామంటే వెస్టేజ్ కాదండి, చూడాలి. వెస్టేజ్ని చూడాలి, ఎందుకంటే డెమో చూడాలి, క్లాస్ వినాలి, మీటింగ్కి అటెండ్ అవ్వాలి. అప్పుడు వాళ్ళకి వెస్టేజ్ తెలుసా తెలీదా అనేది తెలుస్తుంది. చూసేసాం అన్న వాళ్ళకి అందరికీ తెలియదండి. చూసేసారు కదా వీళ్ళు ఏదో చేసామంటున్నారు అనేసి మీరు వదిలేకండి లీడర్స్, కంపల్సరీగా చెప్తున్నాను. వాళ్ళకి మనం ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడితే ఈ సబ్జెక్ట్ అంతా వాళ్ళకి తెలియదండి. తెలిసిన వాళ్ళు ఎవరు వదిలేరు. మ్యాక్సిమం హౌస్ ఇంట్లోకైనా వాడతారు, వర్క్ చేసే విధంగా లేకపోతే ఇంట్లోకైనా వాడతారు, లేదంటే వర్క్ అయినా చేస్తారు. అంతేకాని వెస్టేజ్ చూసేసాం చేసేసాం అన్న వాళ్ళు అందరూ ఇది చూసేసారు కాబోలు ఏదో వెస్టేజ్ చేసేసాం అంటున్నారు అనేసి మనం అనుకుంటాం. అలాగే వాళ్ళు చెప్పేస్తారు. అలా అయితే వాళ్ళు వదిలేరండి అసలు. మ్యాక్సిమం ఎంతైనా కొంచెం అయినా ట్రై చేస్తారు కానీ వదిలేరు. అందుకని మనం ఏంటంటే క్లారిటీగా ఈ సబ్జెక్ట్ ఉంది మీకు తెలుసా, 3 జనరేషన్ ఉంది మీకు తెలుసా అని చెప్పేసి మనం కొంచెం మాట్లాడడం అనుకోండి మోటివేట్ చేసి, అప్పుడు అయితే ఇది ఎప్పుడు నేను చూడలేదే వెస్టేజ్లో నాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు మనకి కనెక్ట్ అవ్వడం కానీ ఒక లీడర్గా రెడీ అవుతారండి ఎప్పుడైనా సరే. ఓకే అయితే మేడం, లక్ష్మి మేడం. మేడం ఇప్పుడు జ్ఞానధర్మ కోసం ఫీడ్బ్యాక్ తీసుకోండి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్యామల గారు చాలా చాలా అద్భుతంగా చెప్పారు. మరి ఈ రోజు జ్ఞానధర్మ కోసం చెప్పారు, దానికోసం ఫీడ్బ్యాక్ అయితే నేను ఇస్తాను మేడం. జ్ఞానధర్మ అనేది చాలా చాలా అద్భుతమైన ప్రొడక్ట్. ఎవరికైనా పీరియడ్స్ ఓవర్ బ్లీడింగ్ 3-4 డేస్ తర్వాత ఓవర్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ఈ ప్రొడక్ట్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. నేనైతే ఇచ్చాను. సో అలాగే ఎంటైర్ వెస్టేజ్ లో ద కింగ్ ఆఫ్ హెర్బ్ అంటారు. అంటే మొత్తం వెస్టేజ్ ఎంటైర్ ప్రొడక్ట్ కూడా ఇది ఒక కింగ్ ప్రొడక్ట్ అండి. ఎందుకు కింగ్ ప్రొడక్ట్ అంటే మన లేడీస్ కి గానీ జెంట్స్ కి గానీ క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవ్వకుండా ఏదైనా ఒక ప్రొడక్ట్ ఉంది అంటే ఓవరాల్ బాడీ మొత్తం కూడా స్కాన్ చేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ రెక్టిఫై చేసే ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అది జ్ఞానోడర్మ అండి. పాముకు ముంగీస ఎలాగో మన క్యాన్సర్ కణాలకి జ్ఞానోడర్మ ఎక్సలెంట్ రిజల్ట్ అండి. చైనాలో తండ్రి కొడుకు ఒకేలా ఉంటారు అంటే వాళ్ళు ఎర్ర మష్రూమ్ అనేది ఫుడ్ లో యాడ్ చేసుకుంటారు. అలాంటి ఎర్ర మష్రూమ్ తో తయారు చేయడం జ్ఞానోడర్మ మరి ఏజింగ్ అనేది తగ్గిస్తుంది, క్యాన్సర్ కణాలను ఉత్పత్తి లేకుండా చేస్తుంది. నేనైతే గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి 2-3 ఇచ్చానండి. పీరియడ్స్ ప్రాబ్లమ్స్, శతావరి, జ్ఞానోడర్మ కాంబినేషన్స్ లో. సో అద్భుతమైన రిజల్ట్ వచ్చిందండి. సో అలాగే మన బాడీలో పెయిన్, ఈవెన్ హెడ్ఏక్ కానీ మోకాల నొప్పులు కానీ ఎక్కడైనా ఓవరాల్ గా పెయిన్, మన పెయిన్ కిల్లర్స్ బయట ఎలా వేసుకుంటూ ఉంటామో అలాంటి ప్లేస్ లో రీప్లేస్మెంట్ గా మన జ్ఞానోడర్మ వేసినట్టయితే మనకి పెయిన్ కూడా వెంటనే రిలీఫ్ అవుతుందండి. ఎక్సలెంట్ ప్రొడక్ట్, ప్రతి ఒక్కరు కూడా ఇయర్లీ ట్వైస్ వాడొచ్చు. నేనైతే చాలా చాలా రిజల్ట్ అయితే నా దగ్గర ఉంది జ్ఞానధర్మ. మేడం ఈరోజు ఇంత అద్భుతమైన మంచి సబ్జెక్ట్ కోసం టెస్టిమోనియల్ చెప్పారు. ప్రతిదీ కూడా లెర్నింగ్ అండి, నేర్చుకోవడమే. మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంటేషన్ చేసుకోవాలి అనేది మీ ఒపీనియన్. ఒక 40 మినిట్స్ సెషన్ లో ఏది ప్రజెంటేషన్ చేస్తున్నారు, ప్రతిదీ కూడా ట్రైనింగ్ ఏనండి. మీరు మాట్లాడే విధానం, చూసే విధానం, ఐ కాంటాక్ట్, తర్వాత మీలో ఉన్న కాన్ఫిడెంట్, మీరు ఇచ్చే సబ్జెక్ట్, దాని టెస్టిమోనియల్స్, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేసిక్ స్టెప్ మీద స్టార్ట్ అవుతుంది. అందుకు మాత్రమే జూమ్ స్టార్ట్ అవడం జరిగింది. మరి ఈ రోజు అద్భుతంగా హోస్ట్ కూడా వరలక్ష్మి గారు చేస్తున్నారు. వరలక్ష్మి గారు ఒక్కొక్కరితో టెస్టిమోని అనేది తీసుకోండి మేడం. చాలా మంచి మోటివేషన్ ఇచ్చారు మీరు కూడా. సో ఒక డ్రీమ్ అనేది పెట్టుకోండి శ్యామలా గారు. ఖచ్చితంగా ఒక 10 lakhs కార్ తీసుకోవాలి, నెక్స్ట్ 1 లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలి. మీరు కార్ డ్రైవ్ చేస్తే ఎలా ఉంటది, 1 లక్ష రూపాయలు ఇన్కమ్ వచ్చిన రోజు మీ లైఫ్ చేంజింగ్ అనేది ఎలా ఉంటది, ఇవన్నీ మీరు ఈ రోజే ఊహించుకోవాలి.
అందరూ అనుకుంటారు మేడం అన్నిసార్లు చెప్తున్నారు ఇందులో ఏముందని. బ్రహ్మాండమైన అసలు మిరాకిల్ ఉందని మీరు ఊహించుకుంటే. నేను ఇప్పుడు మీతో మాట్లాడినా కూడా నా విజన్ అంతా ఒకప్పుడు పోయే. 10 lakhs కారు పోయిందండి. ఇప్పుడు నాకు 20 lakhs కారు మాత్రమే కనిపిస్తుంది. నా కంటికి ఇంకేం లేదు. ఆ 20 lakhs కార్ కి నేను డౌన్ పేమెంట్ ఎంత పేమెంట్ చేయాలి, ఏ కార్ తీసుకోవాలి, ఆ పెట్రోల్ తీసుకోవాలనా, లేకపోతే పెట్రోల్ డీజిల్ తీసుకోవాలనా, ఈవీ తీసుకోవాలి, అంటే ఇంత ఆలోచన వస్తుందంటే మైండ్ లోకి నేను తీయబోతున్నాను కాబట్టి. సో రేపటి ఈ రోజు మన ఆలోచన, రేపటి మన భవిష్యత్ అండి. సో దాని తాలూకా మేడం చాలా బాగా చెప్పారు వరలక్ష్మి గారు. డ్యూటీకి వెళ్ళినట్టుగా వెస్టేజ్ చేసినట్టయితే అద్భుతమైన సక్సెస్ వస్తుంది. సో అంత మనం చేయలేకపోయినా అట్లీస్ట్ వీక్లీ 5 ప్లానింగ్స్ చేస్తే మంచి మిరాకిల్ సక్సెస్ అనేది వస్తుందండి. తప్పకుండా అందరూ కూడా కలిపి చేద్దాం. అలాగే మంత్ ఎండింగ్ ఎవరెవరైతే క్వాలిఫై అవ్వలేదు, ఎవరెవరైతే 1:6 అవ్వలేదో ఖచ్చితంగా చేయడానికి 100% ట్రై చేయండి. చెయ్యండి. నాన్ క్వాలిఫై లో ఉండొద్దండి. ఫెయిల్యూర్ స్టూడెంట్ లా ఉండకూడదు, పాస్ స్టూడెంట్ లానే ఉండాలి. సో డౌన్ లైన్స్ అందరినీ కూడా ఫాలో అప్ చేయండి. న్యూ ప్లానింగ్స్ అనేది ప్రతి ఒక్కరు చేయండి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వరలక్ష్మి గారు. ఒక్కొక్కరిని మ్యూట్ ఆన్ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. లీడర్స్ ఒకటే విషయం అండి. ఓకే, ఎస్, ఒక్కటే విషయం అండి. ఎందుకు మేడం హోస్ట్ ఇస్తున్నారు, ఎందుకు లింక్ పెట్టడం నేర్పిస్తున్నాడు, ఈచ్ అండ్ ఎవ్రీ పని కూడా ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కి రావాలి. లింక్ పెట్టడం రావాలి, జూమ్ ఆన్ చేయడం రావాలి, జూమ్ లో హోస్ట్ చేయడం రావాలి, మ్యూట్ ఆన్ చేయడం రావాలి, ఒక సబ్జెక్ట్ కోసం చెప్పడం రావాలి, యూట్యూబ్ కి వెళ్ళి వీడియో తీయడం రావాలంటే ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వర్క్ ప్రతి ఒక్కరికి రావాలి. ఇది టీం వర్క్ అండి. ఎవరు పని వాళ్ళు చేసుకుంటే మనకి ఎక్కువ అనేది బిజినెస్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ట్రైనింగ్ సెషన్ లాగా ప్రతి ఒక్కరికి హోస్ట్ ఇవ్వడం జరుగుతుందే తప్ప నాకైతే టైం లేకు నేను బిజీగా ఉండి కాదండి. నేనైతే చాలా ఫ్రీగా ఉంటాను, ఎనీ టైం ఖాళీగా ఉంటాను. కానీ మీ అందరికీ నేర్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ లీడర్స్. ఆ మేడం గారి సెషన్ మీద ఎవరైనా మాట్లాడండి. మీట్ మీరు ఆన్ చేసుకోవచ్చు. రైట్ హ్యాండ్ చేస్తే నేను చేస్తాను, మీట్ ఆన్ చేస్తాను. మేడం శ్యామల మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. సరస్వతి మేడం గుడ్ మార్నింగ్. వరలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా టీమేనండి శ్యామల. ఒక పాజిటివ్ థాట్స్ ఉన్న ఒక లీడర్ అంటే నాకైతే శ్యామల. నాకైతే మాత్రం కొంచెం ఒక 5 minutes చెప్తాను దాని గురించి. ఎందుకంటే నా లైఫ్ లైనే కనుక తన గురించి మిగతా వాళ్ళకన్నా నాకు ఎక్కువ తెలుసు. ఓకే మేడం, చెప్పండి మేడం. మా ఇద్దరిని అయితే వెస్టీజే కలిపింది అనుకోవాలండి. మా ఇద్దరిని అయితే మాత్రం మా ఇంటి వెనక సైడ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇల్లు. తినేమొచ్చి ఆ టైంలోని కాల్ ఫ్రాక్చర్ అయ్యి రెస్ట్ కోసం వచ్చి వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంది. నేను జాయిన్ అయిన తర్వాత ఏంచి అందరికి మన ప్రోడక్ట్స్ గురించి ఇంట్రడ్యూస్ చేయడానికి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పేదాన్ని అనమాట నేను. అలాగే వెళ్ళి వీళ్ళింటికి కూడా వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళ మదర్ నుంచి నాకు హ్యాండ్ చూపించడం జరిగింది. వీటికి ఏమైనా ఉందా అని చెప్పేసి. అంటే ఉన్నాయి, మా దాంట్లోనే బాగా తగ్గుతాయి, ఇది స్కిన్ ప్రాబ్లమ్ సోరియాసిస్ లాంటిది, దీనికి చాలా మంచి సొల్యూషన్ ఉంది వాడక్క అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను వాళ్ళ మదర్కి. అప్పుడు ఏమొచ్చి వాళ్ళు వెస్టేజ్ అన్నావంటే తినే చెప్పింది అనమాట. వెస్టేజ్ అంటే ఎవరో ఇచ్చారంటే తను వేరే రూమ్ లో ఉంది. ఇలాగ ఏదో చెప్తున్నారు చూడమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మ పిలిస్తే తను వచ్చింది. తను రమ్మంది తన దగ్గరికి. కాల్ ఫ్రాక్చర్ కనుక తను రాలేదు, నేనే వెళ్ళాను. తనకు కూడా చెప్పాను దీని గురించి. చెప్తేనేమొచ్చి అప్పుడు వెస్టేజ్ అంటున్నారు కదా అమ్మ, నీ దగ్గర ఒక బాటిల్ అదే ఉంది కదా, ఇచ్చారు కదా వాళ్ళు, ఒకసారి చూపించు వీళ్ళకి అనేసి అంటే నాకు తీసుకొచ్చి చూపించారు. సేమ్ అవేనండి, ఇదే వేస్టేజ్ కూడాను. వాళ్ళ దగ్గర ఉన్నదేంచి నీమ్ క్యాప్సిల్ అండి అప్పుడు ఉన్నవి. నేను కూడా అవే చెప్పాను, నీమ్ నూనె అలోవేరాకి చెప్పాను. వాళ్ళు కూడా అదే చెప్పారట. ఎవరో చెప్పారు వాళ్ళకి వాడమని చెప్పేసి. రెండు కూడా సింక్ ఎప్పుడైతే అయిందో వీళ్ళకి ఒకలాంటి నమ్మకం కలిగింది. అప్పుడు ఏం అన్నారన్నమాట, ఆన్లైన్ లో ఎందుకు మేము తెప్పించుకోవడము, మీరు ఎలాగ తెస్తా అంటున్నారు కదా, ఇందులో ఎలాగ జాయిన్ అయ్యాను అంటున్నారు కనుక ఇంకేం పడుతుందో మీరే తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పారు అప్పుడు వాళ్ళు. అప్పుడు దీంతో పాటు ఇంకా సరస్వతి మేడం కి ఆ ఫోటో అది పెట్టడం చెప్తే ఆవిడ చెప్పారు నాకు, ఫుడ్ క్రీమ్ వాడమనండి, నైట్ పడుకున్నప్పుడు దురద చాలా బాగా తగ్గుతుంది. నెక్స్ట్ ఆయిల్ లోని
అలోవెరా, నీమ్ క్యాప్సుల్, ఆమ్లా మేడం. ఆమ్లా ఆమ్లా వేసి కూడాను పగలు ఆవిడ వర్క్ చేస్తుంటారు అనమాట. ఫుట్ క్రీమ్ పెట్టుకొని వెళ్ళలేరు కదా, అక్కడ వర్క్ చేసినప్పుడు ఏమొచ్చి ఆయిల్ రాసుకుంటూ ఉండమని చెప్పండి, మాయిశ్చరైజర్ కూడా ఉంటది చేతుల్లోని, నెక్స్ట్ దురదది కూడా తగ్గుతుంది అని చెప్పారనమాట. అప్పుడు వాళ్ళ దగ్గర లేవు కనుక వాళ్ళ ఆయిల్లోని నేనే తీసుకెళ్ళవి నా దగ్గర శాంపిల్స్ మనం పెట్టుకుంటాం కనుక నేనే కలిపిచ్చాను. వాళ్ళ దగ్గర అలాగా నీమ్ క్యాప్సుల్ ఉంది కనుక ఆ 3 నేనే తీసుకెళ్లి 3 అక్కడే కలిపేసి వాళ్ళకి అక్కడే ఇచ్చేసాను ఆయిల్. తర్వాత ఫుట్ క్రీమ్ ఇంకా నూనె కూడా నా దగ్గర తీసుకున్నారు ఇంకా అక్కడ నుండి. అక్కడ తీసుకొని అలా వాడేవారు. వాళ్ళ మదర్‌కి ఏంచి హ్యాండ్స్ ప్రాబ్లమ్ కనుక, స్కిన్ అలర్జీ కనుక నేనేం చేశానంటే, నేను అప్పటికే మన ప్రొడక్ట్స్ వాడడం వల్ల డిష్ వాష్ అవి కూడాను నేనేంచి రోజుకి ఏదో ఒకటి తీసుకెళ్ళేదన్నమాట. తగ్గిందా లేదా అని అడగడానికి వెళ్ళేదాన్ని, ఏదో ఒకటి తీసుకెళ్ళేదాన్ని నేను వాళ్ళ ఇంటికి. తీసుకెళ్ళి వీళ్ళ అమ్మగారు చాలా నీట్‌గా గిన్నెలు ఇవన్నీ చాలా తోముతారు నాకు తెలుసు చూసేదాన్ని కనుక. అప్పుడేంచి డిష్ వాష్ తీసుకెళ్ళి అక్క నీకేంచి ఇవి దురదలయి కూడా ఉండవు, నీకు తగ్గుతాయి కూడా ఇంకాను, వాడి చూడు నువ్వని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే చిన్న కప్పులో ఏసి ఒక 2, 3 డేస్ వాడు, నీకు బాగున్నట్టు అనిపిస్తే ఇది తీసుకోండి అని చెప్పేసి వచ్చేసాను నేను. వచ్చేస్తే 2, 3 డేస్ తర్వాత వాడారు. వాడిన తర్వాత వాళ్ళకి నచ్చిందట. నచ్చేంచి నాకు తీసుకురమ్మని చెప్పారు. తీసుకురమ్మని చెప్తే అది తీసుకెళ్ళాను. తీసుకెళ్ళినప్పటికి ఏంటంటే వాళ్ళ ఇంట్లోని వర్షాలు అవి పడడం వల్ల ఏంటంటే కొంచెం జలుబులు, తల పట్టేసి అలా ఉందన్నమాట వాళ్ళ ఇంట్లోని. అది చూసి నేను అన్నాను, మా దగ్గర తులసి డ్రాప్ ఉంటది, ఇది కూడా వాడి చూడండి, ఇలాగ హాట్ వాటర్ లోని కొంచెం మీరు ఒక 2 డ్రాప్స్ వేసుకొని ఉదయం డ్యూటీకి వెళ్ళినప్పుడు తాగేసి వెళ్ళు, మళ్ళీ నేను సాయంత్రము అలాగే తాగాను. ఇంట్లో వాళ్ళందరికి రాకుండా అయితే చిన్న బాబు కూడా ఉన్నాడు, వాళ్ళ ఆ, మరద అన్నయ్య. అదే అనే వాళ్ళ బాబు, ఆ బాబుకి కూడా ఉంటే ఒక డ్రాప్ వేసి పట్టండి, మిగతా వాళ్ళందరూ 2 డ్రాప్స్ ఉదయం సాయంత్రం తీసుకోండి అని చెప్పేసి నా దగ్గర ఉన్న తులసి డ్రాపే తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చాను. ఇస్తే వాళ్ళు అన్నారు, వద్దులేమ్మా కొత్తది తీసుకొచ్చి ఇవ్వంటే మళ్ళీ వెళ్తాడానికి టైం పడుతుంది కదా, పర్వాలేదులేండి ఇందులో బోల్డ్ అంత ఉంటది, 3 డేస్ మీరు వాడండి, తగ్గితే మళ్ళీ 3 డేస్ తర్వాత నేను తీసుకెళ్లిపోతాను, ఇంకెవరికైనా కావాలంటే వాళ్ళకి ఇస్తూ ఉంటాను ఇలాగా, మరి దీని గురించి తెలియాలి కదా, ఒకసారి కొనుక్కోరు కొంతమంది నమ్మకం లేక, అందుకని ఇస్తూ ఉంటాను నేను, 3 డేస్ తర్వాత మీకు 3 డేస్ లో తగ్గిపోద్ది, నేను వచ్చి తీసుకెళ్లిపోతాను అని చెప్పేసి నేనైతే ఇచ్చేసి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 3 డేస్ తర్వాత 4వ రోజు మళ్ళీ వెళ్ళాను నేను. వెళ్ళి అడిగాను అనమాట. అడిగితే లేదు శ్యామల చాలా బాగా పనిచేస్తుంది, చాలా రిలాక్స్ అయ్యింది, మాకు తగ్గింది కూడాను, తులసి డ్రాప్ కూడా తీసురమ్మని చెప్పారనమాట. అలాగా వాళ్ళకి ఏంటంటే నీమ్ సోప్ అని అలాగే ఏంటంటే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశాను నేను అట్లా ప్రోడక్ట్స్. నెక్స్ట్ మంత్ ఏంటంటే వీళ్ళ దగ్గర నుండి ఒక 2 మంత్స్ నా దగ్గర ప్రోడక్ట్స్ తీసుకున్నారండి. 1500 ప్రోడక్ట్స్ ఇమీడియట్ గా తీసుకున్నారు, వాళ్ళ సప్లిమెంటరీస్ మామూలుగా వాడేవి కూడాను. 1 మంత్ అయ్యేసరికి అయిపోద్ది కదా, అయిపోయేసరికి ఏంచి నెక్స్ట్ మంత్ మళ్ళీ నాకేంచి మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు ప్రోడక్ట్స్ అన్ని తీసురమ్మని. అలాగే 2000 ప్రోడక్ట్స్ కి నాకు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు. 2000 అంటే అంత ఎక్కువ తీసుకునేవారు, అంటే వాళ్ళకి అంత బాగా నచ్చాయి అనమాట. తిను అక్కడే ఉండేది కనుక తినకు నేను వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడాలి కదా, నేను వెస్టీజ్ గురించి మాట్లాడేదాన్ని. మన దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారండి, నూకరా సార్ గురించి చెప్పేదాన్ని. అతను ఏంచి హ్యాండిక్యాప్ట్ అండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకే సరిపోక ఇందులోకి వస్తాను, మనం ఇంటి దగ్గర ఉండి కూడా ఎందుకు చేసుకోలేం శ్యామల, మనం చేసుకోవచ్చు అప్పుడప్పుడును, ఎవరికైనా చెప్తే వాళ్ళు తీసుకుంటుంటే మనకే అవుతుంటది, మీకు నచ్చే గనక ఇప్పుడు నువ్వు చేయగలవో చేయలేవో తర్వాత ఆలోచిద్దు గాని ముందు మీరు ప్రోడక్ట్స్ వాడుతున్నారు కనుక ఇద్దరికి నచ్చే కనుక అంటే తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అందండి. ఇంకా తగ్గిపోయింది, ఇంకా ఎక్కువ రోజులు అయిపోయింది, వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అందనమాట. అందుకని సరే అయితే నువ్వు ఐడి వేసుకో, ఐడి వేసేసుకొని మీ అమ్మ వాళ్ళు కొనుక్కుంటున్నారు, నువ్వు నువ్వు దాంట్లో నీకు కూడా నచ్చే కనుక నువ్వు కొనుక్కోండి, మీకు అవుతుంది, ఎవరైనా ఇంకా కావాలంటే చెప్దాము అక్కడ అని చెప్పాను. చెప్తే సరే అని చెప్పి వెళ్ళిపోయింది. అలాగే 1 మంత్ వరకు నేను ఫాలోఅప్ చేసేదాన్ని అండి. 4 రోజులకి 3 రోజులకి ఫోన్ చేస్తుండేదాన్ని, జాయిన్ అవ్వచ్చు కదా చేయొచ్చు కదా అంటే, లేదు మేడం మీరు ఇచ్చినవి ప్రోడక్ట్స్ అవి ఉన్నాయి కదా, అయిన తర్వాత ఆలోచిస్తానండి, అయినా నాకు కాళ్ళు నొప్పి నేను ఎక్కడికి వెళ్ళలేను, నేను ఇప్పుడు అందుకని ఇప్పుడైతే చేయను తర్వాత ఆలోచిస్తాను అని అనేది అలాగా. కానీ వదిలేదాన్ని కాదండి, 1 నెల మాత్రం అలాగా ఫాలోఅప్ చేశాను నేను. చేసిన తర్వాత ఒకసారి మాత్రం అనుకున్నాను, నా మంత్ ఎండింగ్ వస్తుంది కదా, ఇప్పుడు జనవరి మళ్ళీ 1వ తారీఖు అడుగుదాము నేను, 1వ తారీఖు వస్తే మళ్ళీ వాళ్ళకి ఏమైనా ప్రోడక్ట్ కావాలంటే చెప్తారు కదా, అప్పుడు తనది ఐడి వేసి తీయొచ్చు అని ఐడియాతో నేను ఉన్నాను. చేద్దాం అనుకునేసరికి తనే మంత్ ఎండింగ్ ఒక 2 డేస్ ముందు, నేను చేద్దాం 2 డేస్ ముందు తనే ఫోన్ చేసి, మేడం ఎలాగా ప్రోడక్ట్స్ అవి తీసుకుంటాం కదా, నాది ఐడి వేసుకుంటానండి అని తనే ఫోన్ చేసింది. నేను ఆ టైంలోని కొంచెం ఆలోచనలో పడ్డానండి, ఎందుకంటే నేను చాలా మందికి చెప్పేదాన్ని, ఫస్ట్ అందరికి నెగిటివ్స్ వస్తాయి కదా, అలాగే నేను కూడా చాలా మందికి చెప్పేదాన్ని, ఎవరికి 1, 2 ప్రోడక్ట్స్ అయితే నేను ఇచ్చేదాన్ని.
కానీ టీము తయారు చేసుకోలేకపోయాను. అలాంటప్పుడు నాకు చేసుకోవడం రావట్లేదేమో, నాలో ఏదైనా లోపం ఉందేమో, నేను సరిగ్గా చెప్పలేకపోతున్నానేమో, నాకు టీం రావట్లేదేటి అని ఆలోచనలో ఉన్నప్పుడు తనే ఫోన్ చేసి నాకేమొచ్చి మేడం నేను జాయిన్ అవుతానని అంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు అనుకున్నాను వెస్టేజ్ అన్నది నాకు ఉంది. నా లైఫ్‌లో ఉంది. అందుకే ఈ టైంలోనే ఇలాంటివి వచ్చింది. లేదు లేక నాకు రాసి పెట్టుంది వెస్టేజ్ అని అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత తనకు ఐడీ ఎయడము, తన సప్లిమెంట్స్ తీసుకోవడం. తను జాయిన్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతి నెల కూడా 100 పీవీ చేసేదండి. అలాగా తనేంటంటే కొన్ని రోజులు తను ఒక 2 మంత్స్ అలా అయిన తర్వాత కాళ్ళు నొప్పి అది తగ్గింది అలాగ అడిగితే, "తగ్గే మేడం ఇలాగా కాల్షియం అది వాడుతున్నాను బావుంది" అనేసి తను చెప్పింది. చెప్తే నేను అన్నానన్నమాట అప్పుడు. "అయితే మేడం మీరు ఒకసారి హోమ్ మీటింగ్ పెట్టండి. మీరు ఇందులో ఉన్నారన్నట్టు గాని ఎవరికీ తెలీదు కదా! మనం పెట్టామనుకోండి ఇప్పుడు నేనొచ్చి మీకు ఎలాగిచ్చాను ఇక్కడ కొన్ని సప్లిమెంటరీస్ వాడడానికి హోమ్ ప్రొడక్ట్స్ అలాగ ఎలాగిచ్చానో, అలాగే మీకు కూడా అక్కడ ఎవరైనా తీసుకుంటారు కదా! తీసుకుంటే మీవి కూడా పీవీలు పెరుగుతాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా వచ్చి చేసుకోవచ్చు కదా! ఒకసారి హోమ్ మీటింగ్ పెట్టు. మేమొచ్చి చెప్తాము" అన్నాను. అంటే అప్పుడు తను ఒక 2 మంత్స్ అలా అయిపోయిందనుకుంటాను. అప్పుడు కొంచెం కాళ్ళు నొప్పి తగ్గింది. కాళ్ళు నొప్పి తగ్గితే ఉంటే ఏమైంది? ఎవరివైనా కావాలి అంటే మేమెళ్లి హోమ్ మీటింగ్స్ చేస్తాంలే. నువ్వు ఇంట్లో నుండి రావద్దు. ఇంట్లో నుండి పంపించనని కూడా అందండి తను. "నువ్వు ఇంట్లో నుండి ఏమి రావద్దు. మేమే చేస్తాం. నీకు సపోర్ట్ చేస్తాము" అని చెప్పేసి మేమెళ్లి హోమ్ మీటింగ్ పెట్టడం జరిగింది. చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి. వెంటనే మేము పెట్టిన రోజే 2 రోజులు పెట్టాం లైన్‌గా. ఒకరోజు నేనెళ్ళాను. మరుసటి రోజు నేను ఎళ్ళలేకపోయాను. ఎగిరికి పెట్టారు. అప్పుడు వరలక్ష్మి మేడం, సరస్వతి మేడం ఎళ్లారు. ముందు రోజు నుంచి హోమ్‌వి పెట్టినప్పుడు నుంచి నేనెళ్ళాను. ఆ రోజే సప్లిమెంటరీస్ ఇవ్వడము, నేను తీసుకెళ్ళివి ఇవ్వడము అయి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అక్కడ మాత్రం. తర్వాత తనివ్వడం మంచి మంచి రిజల్ట్స్ తన దగ్గర మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇప్పుడు కూడాను. కానీ ఇప్పుడు అంటుంటారు గదా! అందరూను. ఇప్పుడు టీము అంటే మనకి ఎప్పుడూను మనకి నెగెటివ్‌గా ఉన్న పీపుల్ ఎప్పుడు మనకు పక్కన ఉండాలండి. పాజిటివ్‌గా ఉన్న పీపుల్ ఎప్పుడు మనతో నడిచే వాళ్ళుండాలి. ఎందుకంటే నెగెటివ్ వాళ్ళు మన పక్కన ఉంటే నువ్వు చేయలేవు అంటే మనలో కసి పెరుగుతది. నేను ఎలాగైనా చేసి చూపించాలని. వాళ్ళు చూసినప్పుడల్లా మనం ఇది వదిలేద్దామన్నా సరే వదలలేమండి మనం. లేదు ఈళ్ళు ఇలాగన్నారు కదా! అంటే నేను నిలబడాలి. అదేంటంటే మనం మళ్ళీ రీజనరేట్ అయినట్టు ఉంటది మనకంటే మళ్ళీ మనం ఒకలాంటి ఎనర్జీ పుంజుకున్నట్టు అవుతది. కనుక ఎప్పుడు మనకి నెగెటివ్ వాళ్ళు కూడా మనకు పక్కన ఉండాలండి. నువ్వు చేయలేవు, నీకు చేత కాదు అన్నోళ్ళు మనకెప్పుడు కంటి ముందు కనిపిస్తూ ఉండాలి. కానీ మన పాజిటివ్ పీపుల్స్ మనం కలిసి చేద్దామన్నోళ్ళు మాత్రం ఎప్పుడు మనతో ఉండాలండి. అలాంటి ఒక పాజిటివ్ పర్సన్ మాత్రం నాకు శ్యామల అండి. ఎందుకనంటే అది కూడా నేను చెప్తాను. తను పోయిన నెల నేను డైరెక్టర్ అయిపోద్దని మేము ఫిక్స్ అయిపోయాం మేము. ఎందుకంటే 6 లెగ్స్ కూడా తను ఓన్ హ్యాండ్‌తో సింగిల్‌గా కూడా తనెళ్లి మీటింగ్స్ చేసి తను 6 లెగ్స్ కూడాను 1:6 చేసేదండి తను. తనకి నడిచేవి కాదు. అంటే ఎవరైనా అడిగితే ఇచ్చేది. ఎవరు లేకపోయినా సరే తను ఒక్కర్తి ఎందుకంటే తనకు సప్లిమెంట్స్ ఎళ్ళేవి కనుక తన దాంట్లోనే 200, 300 చేసేది కదండీ. ప్రతి 6 లెగ్స్‌లో కూడా తను 50 అలాగా చేసి తను 1:6 ప్రతి నెల కూడా చేసేది. అలా చేస్తున్నప్పుడు పోయిన నెల తను డైరెక్టర్ అయిపోద్దని మేమైతే ఫిక్స్ అయిపోయాం. ఇంక ఈ నెల డైరెక్టర్ అని. అలాంటి టైంలో తనకి 100 పీవీ తీసిన వాళ్ళు 6 మెంబర్స్ తన టీమ్ నుండి అంటే ఆగిపోయారు తీయకుండాను. మేము ఇంకంత పాజిటివ్‌గా ఉన్నప్పుడు ఒక్కసారే మాకు అలాగయ్యింది. కానీ నేను తనతో అన్నాను, "శ్యామల వీళ్ళు అంటే ఇంట్లో వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ అయ్యొచ్చాయండి. వాళ్ళేంటంటే కుటుంబ సభ్యులు. 2 ఫ్యామిలీస్ అన్నమాట. ఒకళ్ళు జాయిన్ అవ్వరు. వాళ్ళ వదిన అని చెప్పేసి వాళ్ళకి తెలిసినోళ్ళని ఫ్రెండ్స్ అని వాళ్ళ జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు మెయిన్ పర్సన్ మనకి ఎవరైతే బాగా అంటే మన మాట విన్న వాళ్ళున్నారో వాళ్ళెప్పుడైతే ఆగిపోయారో వాళ్ళ వెనకాతల ఉన్నోళ్ళు కూడా ఆగిపోయారు. అలాగా తన టీమ్‌లో 6 మెంబర్స్ ఆగిపోయారండి. 600 పీవీ ఇంకలాగా అయిపోయినట్టే కదా!" అప్పుడు నేనన్నాను, "శ్యామల మనం మళ్ళీ వస్తారు వాళ్ళు. కొంచెం వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ ఇప్పుడొస్తాయి కదా ఇంట్లోని. ఆగిన తర్వాత మళ్ళీ వాళ్ళే వస్తారులే. మనం కొత్త టీమ్‌ని తయారు చేసుకుందాము" అనేసి నేనన్నాను. తనన్నది, "లేదు మేడం చేద్దాం మనం చేస్తున్నాం కదా! హోమ్ మీటింగ్స్ అయ్యి మనకొస్తారు. అలాంటిదేం ప్రాబ్లమ్ లేదని" ఎప్పుడు "మేడం ఎందుకు డ్రాప్ అయ్యాయి? నాకెందుకు ఈ నెల పీవీ తగ్గింది?" ఎప్పుడు తన నోట అనలేదండి. ఎప్పుడు "చేద్దాం మేడం మనం మీటింగ్స్ వచ్చాయి. మనకొస్తారు." తను అలాంటి పాజిటివ్ దీంతోనే మాట్లాడిందండి. నెగెటివ్ నేను ఇప్పటికొచ్చి వినలేదు కూడాను. అంత మంచి పర్సన్. నాకు మంచి లీడర్ దొరికారనే కూడా చెప్పాలి. ఈ నెల కూడా మేము చాలా ఎగిరి వాళ్ళ ఇంటి దగ్గర ఒక 3 మీటింగ్స్ అయి చేసాము. మాకు కొత్త ఐడీలు కూడా పడ్డాయి. మేము ఈ నెల మాత్రం తన గ్యారంటీగా బ్రాంజ్ అవుతది. మేము ఇప్పుడు కూడా ఒక ఎయిమ్ పెట్టుకున్నామండి. మేము విజయవాడ ఆహ్, అది మీటింగ్‌కెళ్ళేలోగా అవార్డ్ ఫంక్షన్‌కెళ్ళేలోగా తను బ్రాంజ్ అవ్వాలి.
నేను కూడా వాళ్ళతో పాటు నేను కూడా నెక్స్ట్ స్టెప్ కి అచీవ్ అవ్వాలి అని చెప్పేసి మేమైతే ఒక డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాం మేము. శ్యామల బాగా చెప్పావు. థ్యాంక్ యూ ఫస్ట్ మేడం. టైం అయినా సరే నీ ఎక్స్పీరియన్స్ నీకు వచ్చినవి అవి చాలా వరకు చెప్పావు నువ్వు. ఓకే, నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గా చెప్దు గానీ. నెక్స్ట్ జ్ఞానోడర్మా గురించి తను చెప్పారు కదండి. జ్ఞానోడర్మా నేను కూడా వాడాను. డేట్స్ లో కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యి హీట్ జనరేటర్ అవ్వడము, చెమటలు పట్టడం ఇలాంటివి అవేవి నాకు అయినప్పుడు ఏమొచ్చి నేను జ్ఞానోడర్మా, శతావరి, ఫ్లాక్స్, అలోవెరా తీసుకున్నానండి. 4 రోజులు వాడేసరికి నాకు అదంతా కూల్ అయింది. ఓ 15 డేస్ వరకు వాడినప్పుడు కూడా నాకు హీట్ జనరేటర్ అవుతున్నట్టుండేది. అంటే నెమ్మదిగా తగ్గుకొని వచ్చింది అనమాట. వచ్చేంచి 1 మంత్ అయ్యేసరికి నాకు బాగా క్లియర్ అయింది. ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు అలాగా. అంత బాగా పనిచేస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ చాలా యూ బాగా మేడం. ఓకే మేడం, శ్యామల మేడం చాలా బాగా చెప్పారు. అడగగానే శ్యామల నువ్వు రేపు నువ్వే జూమ్ మీటింగ్ ఇవ్వాలనగానే మేడం నేనా అన్నారు. లే శ్యామల నువ్వు చెప్పగలవు, నీ దగ్గర బోల్డెన్ రిజల్ట్స్ ఉన్నా అవే చెప్పు, నువ్వు ఇంకేం చెప్పొద్దని అన్నాను. ఓకే మేడం అని చెప్పారు. నేను చెప్పనని కూడా అనలేదు. దానికి నేను మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ మీ శ్యామల. మీ సపోర్ట్ ఉండగా నాకు ఎందుకు మేడం భయం? మీరు వరలక్ష్మి మేడం, సరస్వతి మేడం ఉండగా నాకు ధైర్యం అనమాట మీరు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. వరలక్ష్మి మేడం థ్యాంక్ యూ మేడం మేడం. చాలా బాగా చెప్పారు మేడం. ఒకటే మేడం, ఒకటి ప్రోడక్ట్ ఇచ్చి ఒక క్రౌన్ డైరెక్టర్ చేశారు మేడం మీరు. నాకు ఒక క్రౌన్ ఫస్ట్ డైరెక్టర్ లీడర్ చేశారు మీరు. నేను ఎంత మందికి నేను ఇచ్చాను, 1-2 ప్రోడక్ట్స్ ఇచ్చేదాన్ని అండి. వీళ్ళింట్లో అదే మాత్రం మేడం. 2000 ప్రోడక్ట్ వెళ్ళింది మాత్రం వీళ్ళింట్లోనే. తర్వాత తనకే ఐడి వేసాను, తన టీమే తీసుకొచ్చింది. నాకు చాలా సంతోషము. టీం మళ్ళీ డెవలప్ చేస్తుంది. మనకు అదే చెయ్యాలని మేడం, ఎప్పుడైనా మనం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఫాలోఅప్ చేస్తూ ఉంటే ముందుకు వస్తారు. ఓకే మేడం, చెప్పండి మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. నేను అడిగాను మేడం, నేను ఐడియా వేయించుకుంటాను, ఇందులో ఏం చేయాలో నేను అడిగాను శ్యామల మేడం. అప్పుడు చెప్పారు ఇలాగ ఉంటుంది చేసుకోవాలి. మా అమ్మ ఇంకా సంతోషం, అమ్మ మనమే తెచ్చేసుకోవచ్చు, ఏం చేసుకోయమ్మా, నీకు మంచి వర్క్ ఉంటది ఇందులో అని చెప్పేసి అమ్మ చెప్పేది మళ్ళీ. ఓకే మేడం, ఓకే మేడం, మంచి సక్సెస్ అయ్యారు మేడం. థ్యాంక్ యూ మేడం. శ్యామల మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్ష్మీ శంకరెడ్డి గౌడ మేడం, మీట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం.